హాయ్ బంగారు తల్లులు, పొద్దుట చిక్కుడుకాయ కూర ఎలా వండాలి అనేది చెప్దాం అనుకున్నాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకనే గబగబా ఆకలేస్తుంది అంటే గబగబా వండేసాను. వీడియో తీయలేకపోయాను. కానీ ఆ కూర ఎలా వండాలి సింపుల్గా, మనం ఆరబాటాలకి పోకుండా సింపుల్గా అయ్యే కూర ఎలాగా అనేది నేను చెప్తాను. ఓకేనా? ఏమీ లేదురా బంగారాలు, చిక్కుడుకాయలు వలిసి ఉంటాయి కదా, ఆ వలిసిన చిక్కుడుకాయలు చక్కగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇంత ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోయండి. కొంచెం నీళ్ళు పోసినాక పొయ్యి మీద పెట్టండి. ఒక 5 నిమిషాలు ఉంచండి. పావు కిలో చిక్కుడుకాయలకి నేను చెప్తున్నా. ఆ పావు కిలో చిక్కుడుకాయలకి 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి. చక్కగా ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీ పెట్టండి పొయ్యి మీద. ఆ బాండీలో ఇంత నూనె చాలు, ఇంత నూనె చాలు. ఆ నూనె వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు, ఆ ఒక్క పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి చక్కగా కలిపేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టేయండి. కొంచెం సేపు ఆగినాక, ఒక 3 నిమిషాలు ఆగినాక మూత తీసి మళ్ళీ కలిపి దాంట్లో ఈ ముక్కలు వేసేయండి. చిక్కుడుకాయ ముక్కలు, ఉడకపెట్టిన చిక్కుడుకాయ ముక్కలు వేసాక చక్కగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు ఆగినాక మళ్ళీ కొంచెం చూసి కలిపి ఎలా ఉంది, దగ్గరికి వచ్చిందా, ఎలా ఉందని చూసి అప్పుడు మీకు బాగుంది, పర్లేదు, మగ్గిపోయింది, దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు కొంచెం కారం వేయండి. కారం వేస్తేనే చాలు, ఆ కూర అదిరిపోయిన వాసన వస్తుంది. స్మెల్ చాలా అంటే చాలా రుచికరంగా అనిపిస్తూ ఉంటుంది. కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి కాసేపటికి మళ్ళీ ఒక 3 నిమిషాలు అయినాక తీసి ఒక 2 ఎల్లిపాయ రెబ్బలు చక్కగా కొట్టి దాని మీద చల్లేసినాక కలిపేసి మూత పెట్టండి. సిమ్లో పెట్టండి. ఒక 2 నిమిషాలు ఆగినాక చక్కగా మూత తీయండి. కమ్మగా ఉంటుంది ఈ కూర, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చక్కగా బౌల్లోకి తీసుకోండి. మీ వారు, మీ పిల్లలు ముందు పెట్టండి. శుభ్రంగా వేసుకుని తింటారు. కమ్మటి కూర వండి పెట్టావమ్మా అని. ఈ అమ్మ చెప్పే సింపుల్ కూరలు మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? నాకు ఇంతకన్నా హైలైట్ కూరలు మాత్రం చెయ్యలేను కూడా. సింపుల్ కూరలే నాకు వచ్చు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. ఉంటాను. బాయ్ బంగారాలు.